హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 చూశారు కదా. నేను ఊరెళ్తున్నదంతా ఇప్పుడు పార్ట్ 2 అన్నమాట. ఆఫ్టర్నూన్ అన్నమాట. లంచ్ అయితే చేసేసాక మిగిలిన నా పని ఎలా ఉన్నాయని ఆల్మోస్ట్ గ్యాస్ బండ్ అంతా కడిగేసి నీట్గా పెట్టేసాను. మామూలుగానే మనకు నైట్ నిద్ర పోయేటప్పుడు గ్యాస్ బండ్ నీట్గా లేకపోతే నిద్ర పట్టదు. అలాంటిది 10 రోజుల ట్రిప్ అంటే అస్సలు నిద్ర పట్టదా? పట్టదు కదా. ఇంకా మామూలుగా మన పెద్ద ప్యాకెట్తో పాలు ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాం. ఎందుకంటే మనం నెక్స్ట్ డే ఉండొచ్చు కదా. ఏదేమైనా కానీ దేవునికి ప్రశాంతంగా మా జర్నీ అయిపోవాలని దేవునికి అయితే మొక్కున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరిగే బస్ యాక్సిడెంట్లు అట్లా ఉన్నాయి. మేము వెళ్ళేది కూడా బస్కే. మనకేమైనా మన బేబీస్ బాగుండాలని ఇంకా మొక్కులు అయితే ఎక్కువ మొక్కేసాము. ఇంకా అలా చూడండి నా కిచెన్ ఎలా ఉందో. ఊరి నుంచి వచ్చాక కూడా చూపిస్తాను నా కిచెన్ ఎలా ఉందని. ఇంక ఇల్లంతా అయితే నీట్గా పెట్టేసుకున్నాను. ఏం మర్చిపోయానని ఆలోచించుకుంటూనే ఉన్నా. ఫైనల్ ఏం మర్చిపోయాడో కూడా చెప్తాలేండి. మా వాడు రెడీ అయిపోయాడు కదా, ఇంక పోదాం రండి అని వాడే చెప్పులు వేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న లాగుతూ ఉన్నాడు. ఇంకా పిల్లలు రెడీ అయింది తెలిసిందే కదా. వాళ్ళు రెడీ అయిపోతే ఇంకా మనం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకూడదు. ఏం మర్చిపోయాను అనుకుంటున్నారా? బ్రెడ్ మర్చిపోయానండి. అలానే నా కొత్త మొబైల్కి కొత్త ఫోన్ కవర్ అయితే తీసుకుని అది మర్చిపోయాను. ఇంక ఇప్పుడు ఎన్నిటికి ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా. నాకు తెలియకుండానే మా ఇంటి ఓనరు నాకు తెలియకుండానే ఈ వాయినం వచ్చింది. నేను వెళ్ళాను, అప్పుడు వాయినం అయితే ఇచ్చారు. అసలు నాకు తెలియదు ఈరోజు వరాహి అనేది. బట్ ఆ తల్లి నాకు ఆశీస్సులాగా ఆమె పసుపు కుంకుమ జాకెట్ అయితే నాకు వచ్చింది. మామూలుగా ఎప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళం. ఈసారి లగేజ్ తక్కువ ఉందని ఆటో బుక్ చేసుకున్నాం. మధ్యలో పోతుండే ఇవి అపార్ట్మెంట్సే నాకు బాగా ఆలోచించాయి. దీన్ని షార్ట్ వీడియోలో పెట్టాను కామెడీగా, ఒకసారి వెళ్ళి చూసుకోండి మీరు. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోపల మరి ఇంకా పక్కనే స్వీట్ షాప్ ఉంటే స్వీట్ షాప్ కూడా వెళ్ళాము. అసలు ఈ ట్రాఫిక్ ఏముంటుందండి బెంగళూరులో, తల్ల పగిలిపోతుంది ఈ లైట్లకి. మేము ఒక 10 మినిట్స్ వెయిట్ చేసేసరికి ఉన్నాము. బట్ ఇంకా ఈ ట్రాఫిక్లో వర్క్ చేసి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడికి వస్తేనా అసలు ఈ పేర్లే మనకు తెలియదు, ఏం తినాలి, ఇవన్నీ తింటే ఎక్కడ షుగర్ వస్తుందో, లేని పోన్ షుగర్లు తెచ్చుకుంటున్నాం అని లెక్కలో ఫీల్ అయ్యాము. ఈ ఎర్రగా పచ్చగా ఉంది కదా, పసుపు కలర్లో అదే తిన్నా. ఇక్కడ కూడా మనము ఆస్తి పంపకాలు మానం కదా. అప్పుడు వచ్చిందని మా బస్సు శ్రీ వినాయక. లాస్ట్ టైం కూడా ఈ ట్రావెల్స్లో వెళ్ళాము మేము. ఒక్కోసారి ఒక్కో ట్రావెల్స్ ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. బస్ ఎక్కిందే లేటు. మా వాడు ఆ అద్దానికి అతుక్కుపోయాడు. వాడికి బస్సులు పిచ్చి, లారీలు పిచ్చి ఏందో కానీ మగపిల్లవాడు అనిపిస్తాడండి. వాడు అసలు కనీసం అక్కడి నుంచి రావట్లేదు. మాకన్నా కూడా వాడు అసలు ఆ ట్రిప్ లాగా ఎంజాయ్ చేశాడు. ఒకటి ఆ నైట్ జర్నీ అనుకోలేదు. వాడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు, ఆ లైట్స్కి అన్నిటికి కూడా వాడు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల్ని ఇట్లా తిప్పుతూ ఉండాలని అందుకే అంటారేమో ఇంట్లోనే పెట్టద్దానని. మీరు మీ పిల్లల్ని వీలైనంత వరకు కనీసం ఒక 1 hour జర్నీ చేపిస్తూ ఉండండి, బాగుంటుంది. మా వాడైతే అసలు కనీసం 12 వరకు అయితే అట్లానే చూస్తూ ఉన్నారు రోడ్ సైడు. ఎంతైనా చిన్న పిల్లలు కదా. సరే మా వాడి ఏదైనా ఫోటో తీద్దామంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు. సరే బస్సు ఎలా ఉందో చూపిస్తారండి. బస్సుకి ఇట్లా మనం ఛార్జ్ చేసుకునే దానికి అలానే లైట్ ఇచ్చారు. బట్ అక్కడ ఫోన్ పెట్టుకునే దానికి ఇచ్చారు. బట్ ఈ పక్కి లేదు. అంటే ఒక దాంట్లో పెట్టుకుంటే ఇంకో దాంట్లో పెట్టవలేదేమో నాకు అర్థం కాలేదు. వాష్రూమ్ కాపారు. మామూలుగా అయితే 40 minutes ఆపుతారు. బట్ ఏదో బస్సు ఏమైనా ట్రబుల్లో పెట్టో, బస్సు చాలా చిన్నగా పోతుంది. అందుకే వాష్రూమ్ కూడా 5 minutes కన్నా ఎక్కువ ఆపలేదు. ఇంకా అలా మేము బస్ లోపలికి వచ్చాము. బస్ లోపల చూస్తున్నారు కదా వైట్ కర్టన్స్. బస్ అయితే నీట్గానే ఉంది. ఓకే, పర్లా, పోవచ్చు, కంఫర్టబుల్గానే ఉంది. నేను అలా తిరుపతి వచ్చిందండి. తిరుపతి వస్తే మనకు గుర్తొచ్చేది ఆ 7 కొండల వాడు వెంకటేశ్వర స్వామే కదా. నాకు నీ దర్శనం ఎప్పుడు ఇస్తావా అని. అలాగే కాళహస్తి ఈశ్వరుని కూడా నా రాత కొద్దిగా మార్చయ్యా అనుకున్నాను. ఇంకా అలా నాయుడుపేట వచ్చేసింది. నాయుడుపేటలో దిగేసాము. 2 minutesకి మా మామయ్య వచ్చి కార్లో అయితే తీసుకొచ్చేసారండి. ఇంకా ఫర్దర్గా నా విలేజెస్ వీడియోస్ వస్తాయి. మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. దానికి నేనేమన్నా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా